నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ షర్మిల వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన్ మండలం అమ్మకంపల్లిలో బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ఆవిడ కొన్ని కామెంట్స్ చేశారు. హంతకులు చట్టసభలకు రాకూడదు అనేటువంటి కామెంట్ చేశారు ఆవిడ. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. వైఎస్ షర్మిల ఆవిడ కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. సో ఇప్పుడు రీసెంట్గా ఆవిడ వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన్ మండలం అమ్మకంపల్లిలో బస్సు యాత్ర ప్రారంభించారు. సో ఆ కార్యక్రమానికి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కూడా పాల్గొనడం జరిగింది. సో ఆ బస్సు యాత్రలో బాగా ఆవిడ కొన్ని కామెంట్స్ చేశారు. చట్టసభలకు హంతకులు రాకూడదు, అందుకోసమని నేను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పేసాను. సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అసలు వైఎస్ఆర్ షర్మిల చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్లోకి రావడానికి కారణం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొన్నటి వరకు ఆవిడ ఇక్కడ తెలంగాణలో వచ్చారు, తెలంగాణ కోడలుగా ఆవిడ ఇక్కడ ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి రావడానికి ముఖ్య కారణం కుటుంబ కలహాలని చెప్పుకోవచ్చు మనం. అంటే కుటుంబంలో అన్నా వదినలు ఆవిడ్ని అన్యాయంగా బయటికి పంపించేయడం, చాలా అన్యాయంగా పంపించారు. మనకి లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ మీరు ఇటీవల కాలంలో చూస్తే మీకు సాక్షి చూసే వాళ్ళకి తెలుస్తుంది. సాక్షి ఛానల్ కలర్స్ కూడా మార్చేశారు, రంగులు. అంటే పార్టీ రంగులే కాకుండా దాన్ని మన అంతర్గతంగా తీసుకుంటే ఆవిడ నాకు ఆస్తిలో భాగం ఉంది, సాక్షిలో నాకు వాటా ఉంది అన్నారు ఆవిడ. ఆ మాట అన్నాకే ఈ పరిణామం జరిగింది. అవును, కలర్లు మారి వైఎస్ఆర్ గారి ఫేస్ కూడా మొత్తం మొహం తీసేశారు, ఫోటో తీసేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి పతనం ఇక్కడ మొదలైందని మనం చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే తండ్రి ఫోటో తీసేశాడు. ఏ తండ్రినైతే పెట్టుకుని, ఏ తండ్రి శవంతోటైతే ఆయన శవ రాజకీయాలు మొదలుపెట్టి ఆ తర్వాత ఇందులోకి వచ్చారో, అంటే రాజకీయాల్లోకి వచ్చి ఒక ముఖ్యమంత్రి అయ్యారో, మరి తండ్రినే కాదనుకున్నాక ఇప్పుడు ఆయనకి ఒక పతనం మొదలైంది. అన్ని రకాలుగా ఓ పక్క ప్రతిపక్షాలు ఆయనకు చుక్కలు చూపిస్తున్నాయి, ఇటు సొంతంగా ఇంట్లోనే ఆయనకి కుంపటి మొదలైంది. వేరు కుంపటి ఆయనే చేశాడు, చెల్లెల్ని బయటికి ఓ పక్క సునీతతో ఆయనకు గొడవ ఉంది. సునీతతో ఎందుకు గొడవ ఉంది? సొంత చిన్నాయని చంపించాడు అని ఒక అపప్రథ ఆయన మీద ఉంది. అది అపప్రథనాలో నిజమనాలో కోర్టు తేల్చాలి కాబట్టి మనం అపప్రథనే అంటున్నాం. సో ఇప్పుడు ముందు కుటుంబంలోనే ఆయనకి కుటుంబం నుంచే వ్యతిరేకత ఉంది. ఈ సందర్భంలో షర్మిల గారి నిర్ణయం తీసుకోవటానికి కారణం సునీత గారు ఫస్ట్ నుంచి కూడా షర్మిలమ్మకి సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎప్పుడైతే కడప ఎంపీ అవ్వాలనుకున్నారో అప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చింది. అప్పట్లో వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే, నేను నిల్చుంటాను కానీ నేను అవినాష్ రెడ్డిని గెలిపిస్తానని చెప్పి ఆయన దగ్గరుండి గెలిపించారు. ఆయన కాంగ్రెస్లోనే ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున, వైఎస్ఆర్సీపీ తరఫున. ఆ తర్వాత కూడా ఆయన చెప్పారు, అసలు అవినాష్ రెడ్డిని ఇక్కడికంట కడప నుంచి అవినాష్ రెడ్డిని వద్దు అని చెప్పాడు ఆయన. వీళ్ళు వినలేదు. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం సునీత ఇప్పటికి 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు ఆవిడ తండ్రి మరణం కోసం. 5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చిన్నాన్న ఎలా చనిపోయాడు అనేది ఆయన ఇంతవరకు దాన్ని కనిపెట్టే విషయంలో ఏ రకమైన సహకారం పోలీసులకు కానీ సిబిఐకి కానీ ఇవ్వలేదు, ఏ రకంగాను. అదొకటి. 2, సునీత ఏం చెప్పారు, మొదటి నుంచి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారు అప్పట్లో ఏమన్నారంటే, నేను నిల్చోకపోయినా కడప ఎంపీ సీటు షర్మిలమ్మకి ఇస్తే నేను సంతోషిస్తానన్నారు. సో ఆయన మరణించాక షర్మిల ఈ నిర్ణయం తీసుకోవటం అనేది ఒక రకంగా ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది అన్నది సునీత గారి అభిప్రాయం. సో షర్మిల ఉద్దేశం కూడా అదే. ఒక రకంగా ఇప్పుడు చిన్నాన్నని చంపిన అవినాష్ రెడ్డి అక్కడ ఉండకూడదు, ఎంపీగా నిల్చుని గెలవకూడదు, అందుకోసం నేను బరిలో దిగుతున్నాను అని ఆవిడ చెప్పారు. దీనికోసం ఆవిడ ఇవాళ నిర్ణయం తీసుకుని ఇవాళ ఆవిడ ప్రచారాన్ని కూడా కడపకి వెళ్ళి, కడపలోని మీరు చెప్పినట్టు ఇందాక బద్వేలు మండలం కాశీనాయన్ మండలం అమ్మకంపల్లిలో ఆవిడ మొదలు పెడుతున్నారు, ప్రచారం మొదలు పెట్టేసి ఉంటారు. దీనికి ముందు ఆవిడ విజయమ్మ గారి దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు. అయితే ఇక్కడ నాకు చిన్న సందేహం ఉంది. ఎందుకంటే 15 రోజుల క్రితం వరకు ఆవిడ జగన్ తోటి ఉన్నారు, ఎవరు విజయమ్మ గారు. ఆవిడ ఎటు తేల్చుకోలేకపోతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే
అటు కొడుకు కావాలనుకుంటోంది ఆవిడ, ఇటు కూతురు కావాలనుకుంటోంది. కానీ తల్లి మనసు కొడుకు వైపే ఎక్కువ ఉందేమో అన్నది నా సందేహం. ఓకే. ఆబ్వియస్లీ తల్లి కొడుకు వైపే ఉంటారు కదా. ఉంటుంది ఎంత కాదనుకున్నా. అందులో ఇప్పుడు షర్మిల అనేసరికి ఇప్పుడు పరాయి బిడ్డ కింద లెక్క కదా ఒక రకంగా. ఆ పెళ్ళైన తర్వాత అలాగే చూస్తారు కదా. చూస్తారు కాబట్టి మొన్నటి వరకు కొడుకుతో ఉండి 15 రోజుల నుంచి ఆవిడ కూతురు దగ్గరికి వచ్చారు. మరి వచ్చినప్పుడు ఈవిడ నిజంగా ఆశీర్వదిస్తోందా, లేకపోతే మనసులో కొడుకు గెలవాలని మనసులో పెట్టుకుని ఇక్కడ ఆశీర్వదిస్తోందా అనేది నా డౌట్. అది కొంతమంది కూడా డౌట్ ఉండొచ్చు, చాలామందికి బయట కూడా. ఇదొక విషయం. ఇప్పుడు ఏ రకంగా చూసినా షర్మిల బరిలో దిగటం అనేది చాలా సమంజసం. ఓకే. సో అంటే ఈవిడ మాట్లాడేదానికంటే షర్మిల ఏదైతే అంటున్నారో హంతకులకి టికెట్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే బాబాయ్ని ఎవరు చంపారో ఆ హంతకులకు సంబంధించి ఈయన చాలా సపోర్ట్ చేస్తున్నాడు, దానికి అధికారాన్ని ముఖ్యమంత్రి పదవిని కూడా ఆయన వాడుకున్నారు అని షర్మిల మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి అనుగుణంగానే సునీత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు ఆవిడ కూడా అదే మాటలు చెప్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి కూడా. సో అంటే సిస్టర్స్ అందరూ కూడా ఇద్దరు కూడా ఒకటే మాట మీద ఉన్నారు ఈ అంశానికి సంబంధించి. ఇద్దరు ఒకే త్రాటి మీద ఉన్నారండి, కరెక్టే అది. ఎందుకంటే సునీత ఒక న్యాయం కోసం పోరాడుతున్నారు, ఇక్కడ షర్మిల అన్నగారితోటి వదిన గారితోటి యుద్ధం చేస్తుంది ఆవిడ. అంటే తన వ్యక్తిగత యుద్ధమే కాకుండా ఇటు చిన్నాన్న విషయంలో కూడా, చిన్నాన్న హత్య విషయంలో కూడా ఆవిడ చెప్పారు ఎవరు చేశారో మనకు అర్థమవుతోంది, నాకు తెలుసు అని ఆవిడ చాలా సందర్భాల్లో ఆవిడ కూడా ప్రస్తావించారు. అంటే ఈ రక్తంతో అంటే ఆ రక్త చరిత్ర వద్దు కడపలో, రాజకీయాలు కాదు రక్తమే ఆవిడ అన్నది. సో అటువంటి చరిత్ర ఉన్న వ్యక్తి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కడప ఎంపీ కావద్దు. ఇప్పుడు ఆవిడకి హంతకులు చట్టసభలో రావద్దు అన్నారు. అదొకటి ఆవిడ చెప్పింది అదే. అంటే మనం రక్త చరిత్ర అంటున్నాం, మనం రక్తం అంటే గొడ్డలి వేటు అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఆవిడ రక్తంతో పోల్చారు ఆవిడ. సో అటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీగా రావద్దు, చట్టసభలకు లోక్సభలో అతను ఉండద్దు, నెంబర్ 1. నెంబర్ 2, ఆవిడకి భారతీరెడ్డి మీద కూడా ఆవిడ కోపం ఉంది. అంటే దీనికి అంతటికీ మూలం భారతీరెడ్డి అనే ఒక అనుమానాన్ని ఆవిడ చాలాసార్లు వ్యక్తం చేశారు. అంటే అక్కడి నుంచి అన్నగారి ద్వారా ఇది జరిగింది అనేది ఆవిడది ఒక అనుమానం ఆవిడకి. సో ఆ రకంగా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు సునీత చెప్పినా ఈవిడ చెప్పినా కూడా అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తి అసలు చట్టసభకు రావద్దు, ఎంపీగా నిల్చున్నాడు, అతన్ని ఓడించండి, చిన్నాన్నని చంపిన వ్యక్తిని మీరు గెలిపించకండి అని ఆవిడ చెప్తున్నారు. ఎవరు? షర్మిల గారు. సునీత గారు కూడా అదే చెప్తున్నారు. అంటే ధర్మాన్ని గెలిపించండి. ఒక పక్క ఏమో హత్యా రాజకీయం, ఇంకో పక్క ధర్మం అనేది వాళ్ళు యూస్ చేస్తున్న వర్డ్స్ అన్నమాట. సో షర్మిల గారు అదే చెప్తున్నారు, ధర్మంకు వైపు నేనున్నాను, డబ్బుతో అధికారాన్ని కొనడానికి ఆయన ఉన్నారు అవినాష్ రెడ్డి. సో ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది ప్రజలే నిర్ణయించుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా ఒకనొక ప్రచార సభలో ఆయనే అన్నారు, వైఎస్ వివేకానంద రెడ్డి మా బాబాయ్ని ఎవరు చంపారో కడప ప్రజలకి తెలుసు, ఆ దేవుడికి తెలుసు అని. సో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ప్రజలు ధర్మం వైపు ఉంటారా లేకపోతే డబ్బుతో అధికారాన్ని కొనడానికి ఉన్నటువంటి వ్యక్తి వైపు ఉంటారా అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.